ప్రైజ్ ది లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దానిని పోల్తునో ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రాజ్యము ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటిది అని యేసు ప్రభువారు ఇక్కడ అద్భుతమైన ప్రశ్నతో తన సందేశాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటగా మనం గమనించినప్పుడు 2 ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. మొదటి ఉదాహరణలో దేవుని రాజ్యం దేంతో సరిపోల్చాలి, దేంతో దాన్ని పోల్తును అని ప్రభు ప్రశ్నిస్తూ ఆ వచనములు మనం గమనించినప్పుడు దేవుని రాజ్యము ఒక మనుషుడు తీసుకొని తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఈ ఆవగింజలు మన ఇండియాలో ఉన్నటువంటి ఆవగింజల లాంటి చెట్లు కావు. మన ఇండియాలో ఉన్న ఆవగింజల చెట్లు మహా అయితే 1 మీటర్ వరకు ఎదుగుతాయి. అది చిన్న చెట్లు. నువ్వుల చెట్లు ఎలాంటిదో ఈ ఆవగింజల చెట్లు కూడా దాదాపుగా ఆ రీతిగానే ఉంటుంది. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఈ ఆవగింజల చెట్లు దాదాపుగా అది 20-30 మీటర్ల వరకు ఎదిగేటటువంటి చెట్లు. ఆ చెట్లు ఎదిగినప్పుడు ఆకాశ పక్షులు దాని దగ్గరికి వచ్చి, ఆ కొమ్మల దగ్గరికి వచ్చి గూళ్ళు కట్టుకుంటుంది. దాని క్రింద భూమి యొక్క జంతువులు వచ్చి విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కారణం ఏమిటి అంటే ఆ ఆవగింజల చెట్లు చాలా ఎత్తైనది. 20-30 మీటర్ల వరకు అది అద్భుతంగా ఎదుగుతూ మంచి మరి ఆవగింజలను మరి ఫలిస్తుంది. యేసు ప్రభువారు దేవుని రాజ్యము చాలా ఉన్నతమైనది, కానీ అది ప్రారంభమయ్యేది నీ విశ్వాసములో. ఆవగింజ మన మానవుని హృదయంలో ఉన్న విశ్వాసానికి సరిపోల్చబడుతుంది. ఒక మనిషి హృదయములో విశ్వాసము గనుక ఉంటే యేసు ప్రభువారు తన యొక్క సందేశంలో ఉపమానంలో ఏమని చెప్పేవారంటే, ఆవగింజంత విశ్వాసం గనుక నీకు ఉండినెడలా ఈ పర్వతము పెకిలింపబడి సముద్రంలో పడిపోమంటే పడిపోవును అనేవారు. అంటే ఎందుకు అంత ఛాలెంజింగ్ మాట, అంత అద్భుతమైన శక్తివంతమైన మాట యేసయ్య పలకడానికి కారణం ఏమిటంటే, మనుషుల విశ్వాసము చాలాసార్లు సన్నగిల్లిపోతుంది, పొల్లైపోతుంది. పరిపూర్ణమైన విశ్వాసము లేదు, నిద్దతనము లేదు. నీలో ఉన్న విశ్వాసము అది ఎదిగే విశ్వాసమై ఉండాలి. నీలో ఉన్న విశ్వాసము అనేక మందికి ఆశ్రయించేటటువంటి రెక్కలు, అంటే కొమ్మలు రెమ్మలుగా అది విశాలమైన అనుభూతి కలిగి ప్రాకే స్థితిలోనికి రావాలి. మనకున్న విశ్వాసం స్వార్థపూరితమైన విశ్వాసంగా కేవలము మన వరకే మనకు మంచి జరిగితే చాలు, ఎవరిలా పోతే ఏమిటి అని అటువంటి విశ్వాసం కలిగి ఉంటే అది దైవరాజ్యానికి సూచన కాదు. దేవుని రాజ్యం అంటే
ఆ రాజ్యములో అంతమంది ప్రవేశించేటట్లు మన హృదయంతరంగములో అట్టి ప్రేరణ కలిగి ఉండాలి. మనం ఒక్కరే దైవ రాజ్యానికి వెళ్ళిపోతే చాలు అని అనుకోకూడదు. నేను ఇప్పుడు భక్తిగా ఉన్నాను కాబట్టి నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అనడం కాదు. నాతో పాటు అనేక మంది రక్షించబడాలి. నశించిపోతున్న ప్రజలు నా నీడలోనికి నా వలె విశ్వాసం కలిగిన వారై జీవించాలి అనే ఆ ఆలోచన కలిగి ఉండడమే దేవుని రాజ్యానికి ఉన్నటువంటి నిజమైన ఆనవాళ్ళు. అందుకే ప్రతి వ్యక్తి ఆవగింజల్లో ఉన్న పరిపూర్ణత కలిగిన వారై, ఆవగింజ ఎలా అయితే అది వృక్షమై 20-30 మీటర్లు ఎదిగి అనేక పక్షులకు అది ఆశ్రయంగాను భూమి మీద ఉన్న జంతువులకు నీడగనిస్తుందో, నీ విశ్వాసము ప్రభు మీద కలిగి ఉన్నప్పుడు నీవు కూడా అనేక మందికి అటువంటి ఆశ్రయించే బిడగా ఉండాలి. అనేక మందికి దీవెనకరమైన బిడగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండో ఉదాహరణములో ప్రభు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఒక స్త్రీ దాదాపుగా 3 కుంచాలు పిండి తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండి దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఎందుకు ప్రభు వారు ఈ మాట తెలియచేశారు అంటే, పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్ద అంతా కూడా పులియు చేయును. విశ్వాసము కొంచెమైనా సరే అనేక మందికి ఆశ్రయముగా విశ్వాసమును నడిపించేటటువంటి గొప్ప అద్భుతమైన అనుభవంతో కూడిన స్థితిని అనుగ్రహించును. అయితే పులిసిన పిండి అనే మాట మనం చూస్తున్నాం కదా, అది దుర్మార్గత, అవిశ్వాసము, పాపరోత బ్రతుకు. ఒకవేళ ఒక మనిషి పాపిష్టి క్రియలకు లోబడిపోయి ఒక మనిషి పులిసిపోయినప్పుడు తన ఇంటి వారందరి మనసు చెడగొడతాడు, తన కుటుంబానికి చెడగొడతారు, సంఘంలో అనేక మందికి చెడగొడతాడు. ఎందుకంటే వాడు మనిషి పులిసిపోయింది కదా, పులిపిండవాడు. సో పులిసిపోయినటువంటి పిండి కొంచెమైనా సరే ముద్దంతా కూడాను ఎలా అయితే పులిసిన ముద్దగా మారుస్తుందో, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అనర్హుడైనటువంటి ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశించడానికి యోగ్యత లేని ఒక వ్యక్తి పులిసిన పిండితో సమానం. ఎందుకంటే దుర్మార్గపు మాట మాట్లాడుతాడు, దుష్టత్వంలో వాడు నడుస్తాడు, దౌర్భాగ్యమైన పాపిష్టి పనులకు అలవాటు పడతాడు. కనుక తన తోటి వారికి దైవరాజ్యములో ప్రవేశించకుండా చెడగొట్టేటటువంటి మనోభావం కలిగి ఉంటాడు. అందుకే ఒక స్త్రీ ఆమె పిండి తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది దేవుని రాజ్యము. చాలామంది ప్రభు రాజ్యంలో ప్రవేశించకుండా ఈ స్త్రీ ఎలా అయితే పులిసిన ఆ పిండిని తీసుకొని మొత్తం 3 కుంచముల పిండి ఆమె దాచిపెట్టి మొత్తం పుల్లదైపోయే వరకు దాచిపెట్టిందో, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం ఒకవేళ పండగ చేసిన పులియని రొట్టెల పండగ చేయాలి, పులియని వస్తువులు తినాలి, పులియని వస్తువులతోనే ప్రభుకు మనం అర్పించాలి. పులిసిపోయింది దేవుడికి అవసరము లేదు. దుర్మార్గత, దుష్టత్వం, విమర్శన, పవిత్రమైన జీవితము దేవుని రాజ్యములో ప్రవేశించనేరదు. కనుక ఎవరైతే పులిసిన పిండిగా ఉంటున్నారో, పులిసినటువంటి బ్రతుకుతున్నారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కుదారులుగా ఉండలేరు. ఒకవైపు విశ్వాసము కలిగిన ఆవగింజను పోలిన బ్రతుకు అనేక మందికి ఆశ్రయం ఇచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కుదారులుగా చేస్తుందని యేసయ్య బోధిస్తూ, అదే సమయంలో పులిసిన పిండి
ఏమండి, పులిసి అది పొంగు వరకు పులిసిపోయింది, పొంగిపోద్ది. అది తినడానికి ఇష్టపడము, అది పులుపు వస్తుంది. దుర్మార్గపు జీవితము చెడగొడుతుంది, ఆత్మీయత హరింపచేస్తుంది. అలాంటి వ్యక్తులు కానీ, అలాంటి పరిస్థితిలోనికి దిగజారిన వ్యక్తులు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక దేవుని రాజ్యము విశ్వాసముతో, ఆత్మీయతతో, పవిత్రమైన కార్యములతో ఎవరైతే నీతిగా జీవిస్తారో తమ తండ్రి రాజ్యములో వారు తేజరిల్లుతారని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఆత్మీయ జీవితం నుంచి దిగజారిపోతున్నారో, ఎవరైతే ఆత్మీయత పోగొట్టుకుంటున్నారో వారు చెడగొడతారు, అందరినీ చెదరగొడతారు. కానీ విశ్వాసములో ఆవగించంత విశ్వాసం కలిగిన వారు అనేక కుటుంబాలను దేవుని దగ్గర నడిపిస్తున్నారు. నా సోదరి, నా సహోదరుడా, నువ్వు ప్రజలకు ప్రభులో నడిపించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే చేదు జీవితము కలిగి అనేక మందికి నీ సంఘం గురించి, నీ ప్రభు గురించి, సేవకుని గురించి, తోటి విశ్వాసుల గురించి తప్పుడుగా మాటలు చెప్తూ అనేక మంది బ్రతుకును చెడగొడుతున్నావా? నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ప్రవేశించే వారికి కూడా ప్రవేశింపనివ్వకుండా అడ్డుపడుతున్నావేమో. జాగ్రత్త సుమా, భయంకరమైన ఆరణ అగ్ని ఎదురు చూస్తుంది. దేవుని రాజ్యం అంటే భోజన పానము కాదు. లోకములు తిండి తిని మంచిగా బట్టలు కట్టుకొని ఎవరి వైపు చూడకుండా మేము ఎవరికి లొంగము, ఎవరికి మేము భయపడము అని బ్రతికే బ్రతుకు కాదు దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే నీతి. అవినీతి నుంచి నువ్వు దూరంగా ఉండాలి, నీతి గల జీవితం కలిగి ఉండాలి. నీతియు సమాధానం, అందరితో సమాధానం. ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నావా? ఎవరికైనా నువ్వు గిట్టని వాడుగా ఉన్నావా? మాట్లాడడం మానుకొని విరుద్ధ భావంతో ఉన్నావా? ఈరోజే మనసు మార్చుకో, సమాధానం కలిగి ఉండు. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలో ఆనందమైన జీవితం కలిగి ఉండు. నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు కాదన్న నీ ముఖములో చిరునవ్వు ఉంటుంది. దేవుని ఆత్మ గనుక నీలో లేకపోతే మూలుగు ముఖముతో ఎప్పుడు ఒకలాంటి చీకటిని బ్రతుకు ఆవరించి నవ్వు అనేది లేకుండా బతుకుతావు. కాబట్టి వద్దు, అలాంటి స్థితి మనకొద్దు. అది పులిసిన పిండి బ్రతుకు. కానీ మనము ఆవగింజలాంటి విశ్వాసం కలిగి ఎదిగే జీవితం కలిగి ఉందాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు నేర్పించిన అమూల్యమైన పాఠాల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. వాక్యమును బట్టి జీవించే కృపనివ్వండి. మేము సమాజానికి మంచి చేసే వ్యక్తిగా, మీకు మహిమ తెచ్చే వ్యక్తులుగా, ఆవగింజను పోలిన వారి చిగిరించి వర్ధిల్లే జీవిత విధానము కలిగి ఉండే కృపనిమ్మని ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు మాతో ప్రభు తెలియజేసిన అమూల్యమైన విషయం కొరకు ఈ నూతన సూర్యోదయమందు ప్రభు మా జీవితాలు నూతనమైనగా ఉదయించి, విశ్వాసములో ఉదయించి, చేదుకరమైన బిడ్డలుగా కాకుండా పులిసిన బ్రతుకు మా నుంచి తీసివేసి విశ్వాసకరమైన జీవితం మాకు దయచేసి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.